హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నేను ఒక టీచర్ కూతుర్ని. ఇప్పటి వరకు ఏ పరాయి పురుషుడు నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. కానీ పెళ్లి రోజు రాత్రి నా భర్త నన్ను చరిత్రహీనురాలు అని నాపై నిందలు వేశాడు. ఈ మాటను నిరూపించటానికి అతడు నా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాడు. అప్పుడు తెలిసింది నేను 4 నెలల గర్భవతిని అని. అతడు వెంటనే నాకు విడాకులిచ్చి నన్ను పుట్టింట్లో వదిలేశాడు. నేను ఏడ్చుకుంటూ నా పుట్టింటికి వెళ్ళిపోయాను. రాత్రి 2 గంటల సమయంలో నా మంచంపై ఉన్న పరుపు తడిగా ఉన్నట్టు అనిపించింది. దాంతో నేను దుప్పటి పక్కకు జరిపి చూడగా నా ఒంట్లో వణుకు పుట్టింది. ఎందుకంటే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న టీచర్ కూతుర్ని నేను. అక్కడి ప్రాంత ప్రజలంతా మా కుటుంబాన్ని చాలా గౌరవించేవారు. మా నాన్న యొక్క నిజాయితీని మరియు మంచితనం గురించి ఊర్లో అందరూ చర్చించుకునేవారు. కానీ మా నాన్నగారి నిజాయితీని గౌరవాన్ని మెచ్చుకున్నప్పుడల్లా మా మేనత్త ముఖంలో కోపం కనిపించటం నేను గమనించాను. తను తన నోటితో మాత్రం ఏమీ చెప్పేది కాదు, కానీ ప్రతిసారి తిరస్కరణతో తల ఊపుతూ ఉండేది. పొగిడేవాడు లేచి వెళ్ళిపోయినప్పుడు అత్త చెప్పేది, ఎవరి ప్రవర్తన ఎంత బాగున్నా మనిషి ఉద్దేశం ఆ దేవుడికి తెలుసు అని. ఆమె చెప్పిన మాటలకు నేను తల ఊపటంతో నా మేనత్త మౌనంగా ఉండేది. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ఎప్పుడూ ఒక రకమైన బాధ కనిపించేది. తను నాతో ఏదైనా చెప్పాలి అనుకున్నా తను చెప్పలేకపోయేది. ఆమె మనసులో ఉన్న విషయం ఏంటో చెప్పమని మొదట్లో నేను మొండికేసేదాన్ని. కానీ ఆమె సమాధానం చెప్పటానికి నిరాకరించినప్పుడు నేను కూడా మౌనంగా ఉండిపోయేదాన్ని. అప్పటి నుంచి ఆమెను అడగటం కూడా మానేశాను. నాకు తెలిసిపోయింది ఆమె ఎప్పుడూ తన మనసులోని మాటను బయట పెట్టదు అని. ఇన్ని సంవత్సరాలుగా నేను తెలుసుకుందేంటంటే అత్తయ్యకి నాన్నగారంటే ఇష్టం లేదు అని. ఆమె ఇలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావటం లేదు. ఇప్పటి వరకు నేను మా నాన్నలో ఎటువంటి తప్పులను చూడలేదు. మామయ్య చనిపోయాక నాన్నే తన విధవ చెల్లెలి మంచి చెడ్డలను చూసుకునేవారు. మామయ్య చనిపోయి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. దాంతో నాన్నగారు అమ్మతో నా చెల్లెలు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో అడుగు అని చెప్పారు. కానీ అత్తయ్య మాత్రం స్పష్టంగా నిరాకరించి, వెళ్ళి నీ భర్తకు చెప్పు, నాకు 2 పూటలా భోజనం పెట్టడానికి అతడికి భారంగా అనిపిస్తే నేనే ఏదైనా కూలి పని చేసుకుంటాను, కానీ పెళ్ళి మాత్రం చేసుకోను అంది. అమ్మ ఈ మాటను నాన్నతో చెప్పింది. అప్పుడు నాన్న, నా చెల్లి హృదయం ప్రాపంచిక సంబంధాలతో నిండినట్లు అనిపిస్తుంది. కొంత సమయం తర్వాత అమ్మ ఆరోగ్యం క్షీణించటం ప్రారంభమయ్యింది. అకస్మాత్తుగా ఒకరోజు ఆమె మరణించింది. ఆ సమయంలో నాకు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. అమ్మ మరణంతో నేను పిచ్చిదాన్నైపోయాను. ఎందుకంటే నేను నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతుర్ని. మా అమ్మ నాతో చాలా సన్నిహితంగా ఉండేది. నేను దేని మీద మనసుని లగ్నం చేయలేకపోతున్నాను. నేను పిల్లలతో ఆడుకునేదాన్ని కాదు. ఎప్పుడూ నా తల్లి ఆలోచనలలోనే ఉండేదాన్ని. ఏమీ తినేదాన్ని కాదు, తాగేదాన్ని కాదు. అత్తయ్య ఎప్పుడు మామయ్య పోయినా ఆ బాధలోనే ఉండేది. అందుకే ఆవిడ నాపై ధ్యాస ఉంచలేకపోయేది. కానీ ఒకరోజు నేను అనారోగ్యానికి గురైనప్పుడు మా అమ్మ లేకపోవటంతో నేను ఒంటరిగా ఉన్నానని గ్రహించిన ఆమె నాకు అమ్మగా మారింది. అత్తయ్యకు పిల్లలెవ్వరూ లేరు. అందుకే నన్ను తన సొంత కూతుర్లా భావించి నాతో ఎక్కువ సమయం గడపటం మొదలుపెట్టింది. అందుకే నేను అత్తలో అమ్మ ప్రేమను వెతుక్కోవటం మొదలుపెట్టాను. అందుకే అత్తయ్య నాన్న గురించి ఏమైనా చెడుగా చెప్పినా నాకు తప్పుగా అనిపించేది కాదు. సాయంత్రం నేను మరియు అత్తయ్య కలిసి వంటగదిలో భోజనాన్ని సిద్ధం చేస్తున్నాము. అప్పుడు నాన్నగారు వంటగదిలోకి వచ్చి నా తల మీద చెయ్యి వేసి ప్రేమగా, తల్లి నాకు ఆకలవుతుంది, త్వరగా వంట చెయ్యి అని చెప్పి అతను గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అత్తయ్య నా వైపు చూస్తూ నా చేతిని గట్టిగా నొక్కుతూ గంభీరమైన స్వరముతో, నువ్వు మీ నాన్నకు దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు వయసుకు వచ్చావు కాబట్టి ఇక నుంచైనా మీ నాన్నకు దూరంగా ఉండు అన్న అత్తయ్య మాటలు నాకు వింతగా అనిపించి ఇలా అడగటం మొదలుపెట్టాను. అత్తయ్య, అతను నా తండ్రి. ఎవరైనా తండ్రి నుంచి దూరంగా ఉంటారా? నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అప్పుడు అత్తయ్య, ఈ మగవాళ్ళు చాలా విచిత్రమైన మనుషులు. వారు తమ పిల్లలను తల్లిలాగా ప్రేమించలేరు. వారికి తమ పిల్లలపై కొంత ఆసక్తి ఉన్నప్పుడు వారు తమ ప్రేమను వారికి గుర్తు చేయటం ప్రారంభిస్తారు అంది. ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేకపోవటంతో నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను.
మా ఇంట్లో వాతావరణం వింతగా ఉండటం వల్ల ఈ పాటికే ఈ విషయాలకు అలవాటు పడాల్సింది అని తరచుగా అనుకునేదాన్ని. నాన్నగారు అత్తయ్యతో మాట్లాడేవారు కాదు. ఒకవేళ నాన్నగారు అత్తయ్యతో ఏదైనా చెప్పాలనుకుంటే నాతో చెప్పించేవారు. నాన్న ఇంట్లో ఉన్నప్పుడు అత్తయ్య తన కోపాన్ని వ్యక్తపరచడానికి ఇంట్లో సామాన్లను కింద పడేసి చప్పుడు చేసేది. అత్తయ్య ఇలా చేసినప్పుడల్లా నాన్న భయపడి ఇంట్లో నుంచి పారిపోయేవారు అని నాకు అర్థమయ్యింది. అత్తయ్య ఇలా చేయటం నాకు నచ్చేది కాదు. ఇవన్నీ సహించలేక ఒకరోజు, అత్తయ్య, నువ్వు నాన్నతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తావు? నాన్నగారు రోజంతా బయటే ఉంటారు. ఇంటికి రాగానే నువ్వు ఆయన మీద కోపం చూపించటం మొదలు పెడతావు. అప్పుడు అత్తయ్య వింతగా ఇలా చెప్పింది, మీ నాన్న నా పైన చాలా జులుం చేశాడు. నాకు ఉండటానికి ఆశ్రయం అయితే ఇచ్చాడు, కానీ ఆయన నా మనసును కలుషితం చేశాడు. నేను అతన్ని క్షమించలేను. అందుకే వీలైనంత వరకు ఈ వ్యక్తికి దూరంగా ఉండమని నేను నీకెప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను. అత్తయ్య, మీరు ఇలా ఎందుకు అంటున్నారు? తండ్రి ఎప్పుడూ తన పిల్లలతో పాటే ఉంటాడు. పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల నీడలో పెరుగుతారు. నువ్వు నన్ను ఈ నీడ నుంచి దూరం చేయాలనుకుంటున్నావా? నేను నిన్ను నీడలో నుంచి కాదు, మండే సూర్యుడి నుంచి దూరంగా ఉంచాలని కోరుకుంటున్నాను. కొన్ని సంబంధాలు నిజమైనవి కావు, అవి కాలే మండుటెండలు అంది. అత్తయ్య మాటలు నాకు అర్థం కాలేదు. అందుకే నేను ఆమె మాటల్ని పట్టించుకోవటం మానేశాను. ఆమె ప్రతిరోజు రాత్రి నా గదిలోకి వచ్చి నాతో మాట్లాడి, నువ్వు పడుకునే వరకు నేను నా గదిలోకి వెళ్ళను అని చెప్పేది. అత్తయ్య, నేను పెద్దదాన్నయ్యాను, నా గురించి కంగారు పడకు, నేను ఒంటరిగా పడుకోగలను. అప్పుడు అత్తయ్య, ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు, అందుకే నేను నీ గురించి ఎక్కువ ఆందోళన చెందుతున్నాను. నువ్వు పడుకున్న తర్వాతే నేను లేచి నా గదిలోకి వెళ్తాను అంది. ప్రతిరోజు ఇలాగే జరుగుతుండేది. ఈరోజు కూడా నేను అత్తయ్యతో మాట్లాడుతూ నిద్రపోయాను. రాత్రి 2 గంటలకు నా కళ్ళు తెరుచుకున్నాయి. దాహం వేసి నీళ్లు తాగుదామనుకునేసరికి ఈరోజు నా సైడ్ టేబుల్ మీద నీళ్లు లేకపోవటం చూసి ఆశ్చర్యపోయాను. ఇలా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. బహుశా నేను అంతకుముందు రాత్రులు ఎప్పుడు మేల్కొని ఉండకపోవచ్చు. సరే అని నేను వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తాగుదామనుకొని నేను నా గది నుండి బయటికి వచ్చాను. అప్పటికింకా మా అత్త గదిలో లైట్ వెలగటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ సమయంలో అత్తయ్య ఇంకా మేల్కొని ఉందా? ఆమె ఆరోగ్యం ఏమన్నా పాడయిందా అని నేను త్వరగా ఆమె గది వైపు కదిలాను. కానీ తలుపు మూసేసి ఉంది. లోపలి నుండి నాన్న గొంతు వినిపించింది. నాన్నగారు ఇలా చెబుతున్నారు, ఏదైతే జరిగిందో అది అపార్థం వల్లే జరిగింది, నన్ను క్షమించు. అత్త ఏడుస్తూ, నేను నిన్ను క్షమించలేను. నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు. నువ్వు క్రూరమైన వ్యక్తివి కాబట్టే నేను నీ కూతుర్ని నీ నుంచి దూరంగా ఉంచుతున్నాను అంది. నేను షాక్ అయ్యాను. అంతగా నా తండ్రి అత్తయ్యకు ఏమి చేశాడు అని ఆలోచించటం మొదలుపెట్టాను. నాన్న అత్తయ్యతో, నేను నీ విషయంలో చేసిన తప్పును నా పిల్లల విషయంలో మళ్ళీ చెయ్యను. నువ్వు చింతించకు. నేను మహిమ కోసం ఒక సంబంధం చూశాను. త్వరలోనే తనకు పెళ్లి చెయ్యబోతున్నాను అనటంతో, లేదు, నేను నీకు సంబంధం వెతికే అవకాశాన్ని ఇవ్వను. నా కూతురికి నేనే సంబంధం వెతుక్కుంటాను అంది. అప్పుడు నాన్న, సరే, నువ్వు మహిమను తల్లిలా పెంచావని నాకు తెలుసు. నేను నా వైపు నుండి ఎటువంటి సంబంధాన్ని నిర్ణయించను. ముందుగా అన్ని విషయాలను నీ ముందు ఉంచుతాను. ఒకవేళ నీకు ఈ సంబంధం మంచిగా అనిపిస్తే నేను మహిమ పెళ్లి చేస్తాను. నాన్న దీని గురించి మాట్లాడుతుండగా నేను వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకొని నా గదికి తిరిగి వచ్చాను. అత్త వింత వ్యక్తిత్వం వెనక బహుశా నాన్న హస్తం ఉండి ఉండవచ్చు అని నాకు అనిపించింది. అతడే తన చెల్లికి బాధ కలిగించి ఉండవచ్చు. దాని కారణంగా ఆమె అతనిపై చాలా కోపంగా ఉండేది. కానీ నాకు తెలియనిది ఇంకేం జరిగిందో. అప్పుడు నాకు అనిపించింది, నాన్నగారు అత్తయ్యతో నా సంబంధం గురించి ఉదయం కూడా మాట్లాడవచ్చు, కానీ ఈ సమయంలో ఆమె గదికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? కానీ వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను బాధ పెట్టిన విషయం ఏంటంటే, నాన్న నా కోసం ఎలాంటి సంబంధం చూశారు? అత్తయ్య ముందు నాన్న ఏ అబ్బాయి గురించి ప్రశంసిస్తున్నాడు, అతడు ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఇప్పటి నుంచే నాన్నగారు నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారని, నా కోసం అబ్బాయిని వెతుకుతున్నారని నేను గ్రహించలేకపోయాను. ఇదే ఆలోచిస్తూ పడుకుండిపోయాను. నేను ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసి అత్తయ్య గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళాను. నేను రాగానే ఆమె నవ్వుతూ, మన మహిమ వధువు అవుతుంది అని చెప్పింది.
నేను ఇప్పటికే నాన్న అత్త మాటలు విన్నాను కానీ దానిని వ్యక్తపరచలేదు. నేను ముఖంలో ఎలాంటి భావాలు కనిపించకుండగా, అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు అన్నాను. నేను నీ వివాహం గురించి మాట్లాడుతున్నాను అని ఆమె చెప్పటం ప్రారంభించింది. మీ నాన్నగారికి ఆ అబ్బాయి నచ్చాడు. ఈరోజు వాళ్ళు నీ సంబంధం గురించి మాట్లాడటానికి వస్తాము అన్నారు. మేము సరే అని అంగీకరించాము. చెప్పు, నువ్వు సంతోషంగా ఉన్నావా? నేను ముఖాన్ని చిరాకుగా ఉంచుకొని, అత్తయ్య నీకు ఏమైనా కల వచ్చిందా అని అన్నాను. నా మాట విన్న అత్తయ్య కంగారు పడిపోయి, మీ నాన్నగారు నాకు చెప్పారు అంది. నాన్నగారు మీతో ఎప్పుడు చెప్పారు? నిన్న రాత్రి వరకు మీరు నా గదిలోనే ఉన్నారు. అప్పుడే ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఇలాంటి ప్రశ్నలు నేను ఎందుకు అడుగుతున్నానో నాకే అర్థం కాలేదు. తల్లి, నువ్వు నిద్రపోయిన తర్వాత మీ నాన్న నాతో చెప్పాడు. మీరు నా ముందు నాన్నతో మాట్లాడటానికి ఇష్టపడరు. అలాంటిది నేను పడుకున్న తర్వాత మీరు నాన్నతో ఎందుకు మాట్లాడతారు అనటంతో ఇది వినగానే అత్తయ్య ముఖం ఎర్రబడింది. ఆమె కోపంగా, మహిమ, నువ్వు నా మనసును చెడగొట్టావు. ఇక నువ్వు నాతో మాట్లాడొద్దు అని ఇలా చెప్పి ఆమె వెళ్ళిపోయింది. నేను నిశ్శబ్దంగా నా మంచం మీద పడుకున్నాను. మధ్యాహ్నం నన్ను చూడటానికి మగ పెళ్లివారు వచ్చారు. పెళ్లి కొడుకు తల్లి నన్ను జాగ్రత్తగా చూస్తూ ఉంది. నాకు కాబోయే భర్త కూడా నన్ను చూడటానికి వచ్చాడు. మా కళ్ళు కలిసినప్పుడు అతను నా వైపు చిరునవ్వుతో చూశాడు. అతని చిరునవ్వు నా నిరాశాజనక హృదయంపై మాయా ప్రభావాన్ని చూపింది. నేను ఆ అబ్బాయికి నచ్చాను అని అర్థమైంది. అతిథులతో కాసేపు కూర్చున్న తర్వాత తిరిగి గదికి వచ్చేశాను. అతిథులు వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య వచ్చి నా పక్కన కూర్చొని నా చెయ్యి పట్టుకొని, నీకు ఆ అబ్బాయి నచ్చాడో లేదో చెప్పు, నువ్వు అతన్ని చూసావు కదా అంది. నేను తల ఊపాను. ఆ అబ్బాయి మన ఇంటికి రాకపోయినా, మహిమ అతన్ని చూడకపోయినా నేను ఆ వివాహాన్ని అంగీకరించానని మీ నాన్నగారికి చెప్పాను. మీ నాన్న నా మొండితనానికి లొంగిపోవాల్సి వచ్చింది అని అత్తయ్య అనటంతో నేను నవ్వుతూ, అత్తయ్య, ఉదయం నా పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు ఆ అబ్బాయిని చూశాను కాబట్టి నాకు కాస్త ఉపశమనం కలిగింది అన్నాను. అప్పుడు అత్తయ్య, అవును తల్లి, నువ్వు ఊహించింది నిజమే. అతను మంచి అబ్బాయి, చూడటానికి కూడా బాగున్నాడు అంది. నేను తల ఊపి అత్తని కౌగిలించుకున్నాను. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు సమయానికి పెళ్లి చేసుకొని నీ అత్తగారింటికి వెళ్తే బాగుంటుందని అంది. నేను వెళ్ళిన తర్వాత నాన్న అణిచివేత నుండి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు అత్తయ్య అన్నాను. అత్తయ్య నవ్వుతూ, ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడను అంది. అత్త కళ్ళల్లో భిన్నమైన భావాలు కనిపించాయి. ఆమె మాటలు నాకు అర్థం కాలేదు. నాన్న నిన్ను హింసించి ఉంటే నువ్వు అతనిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటావు? మహిమ, ఈ విషయాలన్నిటిలో నువ్వు జోక్యం చేసుకోకు. నా ప్రతీకారం తీర్చుకునేంత బలం నాలో ఉంది. నువ్వు నీ వివాహంపై దృష్టి పెట్టు అంది. నేను నవ్వాను. పెళ్లి తర్వాత మొదటిసారి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అత్త జీవితంలోని ప్రతి రహస్యం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఆ అబ్బాయి కుటుంబం వాళ్ళు మమ్మల్ని వారంలోగా పెళ్లి తేదీని నిర్ణయించమని అడిగారు. వాళ్ళు ఇంత త్వరగా ఎందుకు ఇలా చేస్తున్నారో అని నేను ఆలోచిస్తున్నాను. కానీ అత్తయ్య మాత్రం చాలా సంతోషంగా, అమ్మ మహిమ, అబ్బాయి మరియు అతని కుటుంబ సభ్యులు చాలా మంచివారు. నువ్వు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకొని మెట్టినింటికి వెళ్ళాలి, లేకపోతే సంబంధం ఇబ్బందుల్లో పడుతుంది అంది. అత్తయ్య మాటలు విని నా సంబంధంలో ఏమైనా సమస్య ఎందుకు వస్తుంది? వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు కదా అన్నాను. అప్పుడు అత్తయ్య, కొన్నిసార్లు విధి ఆట ఆడుతుంది అంది. అప్పుడు నేను ఆమె మాటలను అర్థం చేసుకోలేకపోయాను. నా విధి నాతో కొత్త ఆటలు ఆడుతుందని నేను ఎలా గ్రహించగలను? మేము అంత ధనవంతులం కాదు. నా తండ్రి ఒక పెద్ద టీచర్. అత్తయ్య తన పెళ్లి నగలను నా పెళ్లికి బహుమతిగా ఇచ్చింది. అందులో కొంత నగలను అమ్మి నా కోసం వస్తువులను కొనింది. మా వివాహం చాలా సింపుల్గా జరిగింది. కానీ అబ్బాయి కుటుంబం చాలా వైభవంగా వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ మా ఆర్థిక పరిస్థితి గురించి తెలిసి తక్కువ మందితో కూడిన ఊరేగింపును తీసుకొని వస్తామని ఆమె హామీ ఇచ్చింది. పెళ్లి రోజు వచ్చింది. నా స్నేహితురాలి లెహంగాను అరువుగా తీసుకొని వేసుకున్నాను. నేను చాలా అందంగా కనిపిస్తున్నాను. నా జీవితం మారబోతుందని నేను సంతోషంగా ఉన్నాను. తరువాత వీడుకోలు సమయం వచ్చినప్పుడు నేను నా అత్తను కౌగిలించుకొని ఏడ్చాను. ఆ సమయంలో నేను నా తల్లిని చాలా మిస్ అవుతున్నాను.
నాన్న నా తలపై చెయ్యి వేసి, తల్లి, ఏడవాల్సిన అవసరం లేదు, నీ కొత్త జీవితం కోసం ప్రార్థించు అన్నాడు. ఆ దేవుడే అన్నీ చూసుకుంటాడు అనుకుంటూ నేను కారులో కూర్చున్నాను. నా భర్త నా పక్కన కూర్చున్నాడు. నా కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. అందుకే అతను నా చెయ్యి పట్టుకున్నాడు. నా గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. నువ్వెప్పుడూ నా తోడుగా ఉండు, జీవితమంతా నిన్ను ఆదుకుంటాను, నీ కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వను అంటూ ఆందోళనలో ఉన్న నన్ను నా భర్త ఓదార్చటం మొదలుపెట్టాడు. నీ సంబంధం కంటే ముందు అమ్మ నాకు చాలామంది అమ్మాయిల ఫోటోలను చూపించింది, కానీ నాకు వాటిపై ఆసక్తి కలగలేదు. కానీ నిన్ను చూసినప్పుడు నువ్వే నా భార్యవి అవుతావని, నా ఇంటికి రానివి అని అనుకున్నాను. ఆయన మాటలు విన్న తర్వాత నా హృదయం ప్రశాంతంగా ఉంది. నాకింత మంచి జీవిత భాగస్వామి దొరికినందుకు నా అదృష్టం నాకు గర్వంగా అనిపించింది. అతని సహవాసంలో నా జీవితం చాలా అందంగా ఉంటుందని ఊహించుకోవటం మొదలుపెట్టాను. కానీ నా అదృష్టం మారబోతుందని నాకెలా తెలుస్తుంది? నేను మా అత్తగారి ఇంటికి వచ్చాక నా భర్త నా చెయ్యి పట్టుకొని కారులో నుంచి కిందికి దించాడు. తర్వాత ఇంట్లో ఆచారాలు జరిగాయి. ఆ తర్వాత నన్ను బెడ్రూమ్లో కూర్చోపెట్టారు. నా బెడ్రూమ్ పూలతో అలంకరించబడి ఉంది. కొంత సమయం తర్వాత నా భర్త గదిలోకి వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఈ గదికి మాత్రమే కాదు, మొత్తం ఇంటికి యజమానురాలివి. నువ్వు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. నీపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. నాకు నీ విధేయత మాత్రమే కావాలి. నువ్వు జీవితాంతం నాకు విధేయురాలిగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ అతను వచ్చి నా దగ్గర కూర్చొని, నేను నిన్ను ఒక వింత విషయం అడగబోతున్నాను. మొదటి రాత్రి ఏ భర్త కూడా భార్యని ఇలా అడగకూడదు. కానీ ఈరోజు మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మహిమ, నీకింతకుముందు ప్రేమ వ్యవహారం ఏమైనా ఉంటే చెప్పు. నేను నీ అన్ని విషయాలను, తప్పులను మరిచిపోయి నీతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను అనటంతో, సురేష్, నా జీవితంలో వచ్చిన మొట్టమొదటి పురుషుడివి నువ్వే. అంతకుముందు ఏ పురుషుడి వైపు కన్నెత్తి చూడలేదు. మాట్లాడటం చాలా దూరం. ఆ సమయంలో నేను నా భర్తతో 100% నిజం మాట్లాడుతున్నాను. ఏ పురుషుడితోనూ స్నేహం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ పెళ్లికి ముందు ఏ స్త్రీ అయినా తన జీవితంలో ఏదైనా తప్పు చేసి ఉంటే భర్త ఎంత ప్రేమగా అడిగినా దాని గురించి చెప్పకూడదని, అలా చెబితే అతను జీవితాంతం ఎగతాళి చేస్తూనే ఉంటాడు. ఒక పురుషుడి ప్రేమ ఉచ్చులో చిక్కుకొని నువ్వెప్పుడూ నీ తప్పును చెప్పకూడదు అని అత్త చెప్పిన మాటలు గుర్తొచ్చి, అలాంటిదేమీ లేదు అన్నాను. నా భర్త నవ్వి, మహిమ, నువ్వు టీచర్ కూతురువి, నువ్వు ఎప్పుడూ ఏ తప్పు చెయ్యవు, నీ గతం మచ్చలేనిదిగా ఉంటుంది, కాబట్టి నిన్ను వివాహం చేసుకోవటానికి ఇదే కారణం అనటంతో నేను నవ్వాను. నా భర్త నన్ను ప్రేమతో చూస్తున్నాడు. తర్వాత అతను, మహిమ, నువ్వు బట్టలు మార్చుకొనిరా, మనం ఇద్దరం కూర్చొని ఇష్టాలను మాట్లాడుకుందామన్నాడు. సురేష్ మాటలు విన్న తర్వాత నా కళ్ళు మెరిశాయి. జీవితంలోని ఆనందమంతా నా చేతుల్లోకి వచ్చినట్లుగా అనిపించింది. నేను త్వరగా సౌకర్యవంతమైన బట్టలు ధరించి వచ్చాను. అతను నన్ను చిరునవ్వుతో చూస్తూ, నువ్వు ప్రకాశవంతమైన ఎరుపు రంగు దుస్తులు ధరించావు అంటే నీకు ప్రకాశవంతమైన రంగులు ఇష్టమని అర్థం అని అతను అన్నాడు. నేను తిరస్కారంగా తల అడ్డంగా ఊపి, లేదు అని అన్నాను. నిజానికి నాకు ఎరుపు రంగుకు బదులు నీలం రంగు అంటే ఇష్టం. కానీ పెళ్ళికి ముందు రోజుల్లో ఎరుపు రంగు ధరించటం వల్ల కొత్తగా పెళ్ళైన వధువుకు ఆనందం కలుగుతుందని అత్త చెప్పింది. రమేష్, నా జీవితం నీతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు మీ నుండి ప్రేమ, ఆప్యాయత మరియు గౌరవం కావాలి అన్నాను. నాతో మాట్లాడుతున్నప్పుడు రమేష్ నవ్వుతూనే ఉన్నాడు. కానీ అకస్మాత్తుగా అతని ముఖం నుండి చిరునవ్వు మాయమైపోవటం నేను చూశాను. అతని ముఖం పాలిపోయింది. అతను ఇలా బాధపడటం చూసి నాకు ఊపిరి ఆడటం కూడా కష్టమనిపించింది. నాకు ఏదో అసహ్యకరమైన అనుభూతి కలిగింది. నేను పూర్తిగా మౌనంగా ఉండి అతని ముఖాన్ని లోతైన కళ్ళతో అధ్యయనం చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు అతడు నా మీద ఏ మెరుపును విసరబోతున్నాడో నాకు తెలియదు. రమేష్ నెమ్మదిగా, నువ్వు చాలా సన్నగా ఉన్నావు, నువ్వు తక్కువగా తింటావా అన్నాడు. అతని మాటలు విన్న తర్వాత నాకు ఆందోళన కలిగింది. నా భర్తకు లావుగా ఉన్న అమ్మాయిలంటే ఇష్టం అనుకుని
అవును, నేను ఎక్కువగా తినలేను, కానీ చింతించకండి. మీరు లావుగా ఉన్న అమ్మాయిలను ఇష్టపడితే నేను నా ఆహారాన్ని రెట్టింపు చేస్తాను. కొన్ని రోజుల్లో లావవుతాను. ఆహారం నన్ను చాలా త్వరగా ప్రభావితం చేస్తుంది అని అన్నాను. ఇదే కారణమైతే నీ పెళ్లి సమయంలో నువ్వెందుకంత బలహీనంగా ఉన్నావు అని రమేష్ అన్నాడు. నేను భయపడిపోయి తడబడుతూ, మీరు సన్నగా ఉన్న అమ్మాయిలను ఇష్టపడతారని నేను అనుకున్నాను. అందుకే నేను డైటింగ్ చేస్తున్నాను అని సమాధానమిచ్చాను. సరే, నువ్వు నీ డైటింగ్లో విజయం సాధించావు, కానీ నీ కడుపు ఎందుకు అంత ముందుకు వచ్చింది అన్నాడు. నా కడుపుకి ఏమైంది అని అన్నాను. అతను, నువ్వు చాలా తెలివైన దానివి. తెలివైన అమ్మాయిల కడుపులు ఉబ్బిపోవు. నీ కడుపు ఎందుకలా ఉంది అన్నాడు. ఏమి జరిగిందో అని నేను నా కడుపు మీద చెయ్యి పెట్టాను. అది గట్టిగా రాయిలా ఉంది. నేను నిజంగా చాలా బలహీనంగా ఉన్నానని గమనించాను, కానీ నా మొత్తం శరీరంలో స్పష్టంగా కనిపించేది నా కడుపే. నా స్నేహితురాలి పెళ్లి లెహంగాను తీసుకొని వేసుకున్నప్పుడు అది నా కడుపుకు బిగిత్తుగా ఉందని, నాకు సరిపోవటం లేదని ఆమెకు చెప్పాను. నా స్నేహితురాలు నవ్వుతూ, సరే, నువ్వు పెళ్లి ఆనందంలో లావుగా అయిపోయినట్టున్నావు, చింతించకు అంది. కానీ దీనిపై తను కానీ నేను కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపలేదు. నాకు భయం వేసి రమేష్తో, చింతించకండి, నేను వ్యాయామం చేస్తాను, అయినా మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అంటుంటేనే నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మహిమ, నేను డాక్టర్ని అని నీకు తెలుసు. ముఖం చూసి అనారోగ్యానికి కారణాన్ని నేను గ్రహిస్తాను అన్నారు. అయితే మరి నా సమస్య ఏమిటి? నాకు ఏదైనా వ్యాధి ఉందా అని అన్నాను. రమేష్ తిరస్కారంగా తల అడ్డంగా ఊపి నాకు తీవ్రమైన షాక్ ఇచ్చాడు. నీకు చాలా ప్రమాదకరమైన వ్యాధి ఉంది, నమ్మకద్రోహి అన్నాడు. అతని నోటి నుండి నమ్మకద్రోహపు మాటలు విన్న తర్వాత నా గుండె దడదడలాడింది. మీరేం చెబుతున్నారు? నేను నమ్మకద్రోహం ఏమీ చెయ్యలేదు. అప్పుడు నా భర్త, ఎవరి బిడ్డ నీ కడుపులో పెరుగుతుంది? నాకు నిజం మొత్తం చెప్పు అన్నాడు. నేను తీవ్రంగా ఏడుస్తూ, రమేష్, అలాంటిదేమీ లేదు. నేను ఎవ్వరితోనూ తప్పు చెయ్యలేదు. నేను గర్భవతిని కాదు అనటంతో, మహిమ, నాకు నీ నుండి విధేయత మాత్రమే కావాలి, ఇంకేమీ వద్దు. కానీ నువ్వేం చేశావు? నువ్వు వేరొకరి బిడ్డతో నా ఇంటికి వచ్చావు. దానికి బదులు నువ్వు ఎక్కడైనా పడి చచ్చిపోవాల్సింది అన్నాడు. నా భర్త మాటలు నాకు అర్థం కావటం లేదు. మీరేం చెబుతున్నారు? నా కడుపులో బిడ్డ ఎక్కడి నుండి వస్తుంది? నేను ఇంతవరకు ఏ మగవాడితోనూ మాట్లాడలేదు అన్నాను. అప్పుడు నా భర్త, నువ్వు నీ తప్పును అంగీకరించటానికి సిద్ధంగా లేకపోతే నేను కూడా నీకు విడాకులు ఇవ్వటానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నా మాటలను అంగీకరించి ఉంటే బాగుండునని నువ్వు జీవితమంతా పశ్చాత్తాపపడేలా చేస్తాను. రా, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెక్ చేయించి మళ్ళీ తీసుకొని వస్తాను. అప్పుడే పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేలిపోతాయి. అంటే అందుకేనా మీరు ఇప్పటి వరకు ఇలా మాట్లాడుతున్నారు అని అన్నాను. అవును, నేను ఒక మోసగత్తని నా ఇంట్లో ఉండనివ్వలేను అంటూ అతను నా చెయ్యిని పట్టుకొని బయటకు లాక్కెళ్ళాడు. ఆ సమయంలో బయట ఎవ్వరూ లేకపోవటంతో నాకు పరువు దక్కింది. ఎందుకంటే అందరూ కొత్త వధువుని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అడగటం మొదలు పెడతారు. కొత్త వధువును గైనకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్తున్నాను అని చెబితే నాకు ఎలాంటి గౌరవం మిగిలి ఉండేది? చెప్పటానికి ఏమీ లేకపోవటంతో సరే అనుకుంటూ మౌనంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆ అబ్బాయి చాలా మంచివాడు. నేను అతన్ని కోల్పోకూడదనుకుంటున్నాను. దేవుడా, దయచేసి నా వ్యక్తిత్వం మంచిదని నిరూపించు. నాపై ఎలాంటి ఆరోపణలు చేయకూడదు అనుకుంటూ ఏడుస్తూ ప్రార్థిస్తూనే ఉన్నాను. అంతలో మేము ఆసుపత్రికి చేరుకున్నాము. అతను నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ అల్ట్రాసౌండ్ చేసి అతను చెప్పిన మాట విన్న తర్వాత నాకు నెత్తి మీద పిడుగుపడ్డట్టయింది. నువ్వు 4 నెలల గర్భవతివి అన్నారు. నేను తల అడ్డంగా ఊపుతూ, ఇది ఎలా సాధ్యం? ఇప్పటి వరకు ఎవ్వరూ నన్ను ముట్టుకోలేదు. డాక్టర్ నా మాట విని నవ్వి, ప్రతి అమ్మాయి తప్పు చేసిన తర్వాత ఇలాగే చెబుతుంది, కానీ నన్ను క్షమించండి, నేను నివేదికను మార్చలేను, ఇది నిజం అనటంతో ఇది విని నేను లేచి బయటకు వచ్చాను. రమేష్ కూడా నా వెనకాలే వచ్చాడు. అతను నా చెయ్యి పట్టుకొని నన్ను తన కారులో కూర్చోబెట్టి తనతో తీసుకెళ్లాడు. ఇప్పుడు నీ వైపు నుంచి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను తీవ్రంగా ఏడుస్తూ, రమేష్, ప్రతిదీ మీ ముందుకు వచ్చింది. నేను 4 నెలల గర్భవతిని, కానీ
దేవుడు సాక్షిగా ఇప్పటి వరకు నేను ఏ మగవాడితోనూ మాట్లాడలేదు. ఇక నన్ను కలవటం చాలా పెద్ద విషయం. ఇది ఎవరి బిడ్డో, ఎవరి నుండి వచ్చిందో నాకు తెలియదు. రమేష్ నా కళ్ళల్లోకి చూస్తూ, అప్పుడు నీ ఇంటి పరిసరాలను గమనించు. నీ ఈ పరిస్థితికి కారణం ఎవరు? నీ ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు అన్నారు. రమేష్, మా ఇంట్లో నేను, నా తండ్రి మరియు అత్తయ్య ముగ్గురం మాత్రమే ఉంటాము అనటంతో, నీ చుట్టూ జరిగే విషయాలను జాగ్రత్తగా గమనించు అని చెప్పి కొన్ని రోజుల తర్వాత అతను నాకు విడాకులు ఇచ్చేశాడు. నేను ఏమీ అనలేదు. బహుశా ఇది విధి నాతో ఆడుతున్న ఆట అనుకున్నాను. అతను నన్ను నాన్నగారి ఇంట్లో వదిలేశాడు. నేను తలుపు తట్టాను. అత్త తలుపు తెరిచింది. నన్ను చూసి ఆశ్చర్యపోయి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఒంటరిగా వచ్చావా? నీ భర్త కూడా నీతో పాటు వచ్చాడా అని అడగటం ప్రారంభించింది. అత్తయ్య, నా భర్త నాకు విడాకులిచ్చాడు అన్నాను. ఇది విన్న అత్తయ్య ఆశ్చర్యంగా షాక్ తగిలినట్టు చూస్తూ ఉండిపోయింది. ఏంటి, నువ్వేం చెబుతున్నావు? ఇదంతా ఎలా సాధ్యం? అతను నీకెందుకు విడాకులిచ్చాడు అని అడగటం మొదలుపెట్టింది. 4 నెలల గర్భవతిని అని చెప్పాను. ఇది విని అత్తయ్య ఆశ్చర్యపోయి నా చెంప మీద గట్టిగా కొట్టి, నువ్వు ఎవరెవరితో తప్పుడు పని చేసి కడుపు చేసుకున్నావు? నీకు సిగ్గు లేదా అంది. నేను ఏడవటం, కేకలు వేయటం మొదలుపెట్టాను. నేను ఏ తప్పు చెయ్యలేదు. ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. దీనికి కారణం ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఏ తప్పు చెయ్యలేదు అంటూ అరుస్తూనే ఉన్నాను. అప్పుడు అత్తయ్య నన్ను కౌగిలించుకొని గదిలోకి తీసుకెళ్ళి తాగటానికి నీళ్ళిచ్చింది. ఇదంతా ఎలా జరిగిందని అడిగింది. అత్తయ్య, నాకు నిజంగా తెలియదు, ఇందులో నా తప్పు లేదు అని నేను చెప్పిన తర్వాత ఆమె నాన్న గదిలోకి వెళ్ళింది. నాన్న గాఢంగా నిద్రపోతున్నాడు. నేను కూడా అక్కడికి వెళ్ళాను. నాన్న, లేచి నా మాట వినండి అన్నాను. కానీ నాన్న నా మాట వినిపించుకోకుండా నిద్రపోతూనే ఉన్నారు. దాంతో అత్తయ్య, తల్లి, నీకు తెలుసు కదా, మీ నాన్నగారు రోజంతా ఇంట్లో ఉండరు. ఉదయాన్నే లేస్తారు. బయట తిరిగి అలసిపోయి ఉంటారు. అందుకే గాఢమైన నిద్రలో ఉన్నట్టున్నాడు. అతడు మేలుకున్నాక నువ్వు జరిగిందంతా ఆయనకు చెప్పు అనింది. అత్త నాతో కూర్చొని రాత్రంతా ఏడ్చింది. నా అపరాధి నా ముందుకు ఎప్పుడు వస్తాడని ఆమెను అడిగాను. తల్లి, బాధపడకు. నిన్ను ఇలా చేసిన వాణ్ణి నేను కనిపెడతాను. నన్ను నమ్ము అంది. అత్తయ్య ఉదయం నాన్నని నిద్రలేపటానికి గదికి వెళ్ళింది. నాన్నగారు నిద్ర లేవగానే గుడికి వెళ్ళారు. చాలాసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అతను రాగానే ఏంటి విషయం అని అడిగారు. రాత్రిపూట మన ఇంటి నుండి ఏడుపు శబ్దాలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎవరు ఏడ్చారు? ఎందుకు ఏడ్చారు? నేను గది నుండి బయటికి వచ్చి, నాన్న, నేనే ఏడుస్తున్నాను అన్నాను. నన్ను చూసి నాన్న ఆశ్చర్యపోయి, ఏమయ్యింది తల్లి అని అడిగాడు. నేను అతనికి అన్నీ చెప్పాను. నాన్న ముఖం పాలిపోయింది. ఇది నా తప్పు కాదు. నాకు ఇదంతా ఎవరు చేశారో నాకు తెలియదు అనటంతో నాన్న మౌనంగా తల వంచుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇంట్లో నేనెవ్వరిని అనుమానించలేను. ఎలాగైనా నేరస్తుణ్ణి పట్టుకోవాలని ఇంటి వ్యవహారాలను గమనించటం ప్రారంభించాను. నేను నా దుఃఖంలో ఉన్న ప్రతి దానిపై నిఘా వేస్తూ ఎవ్వరికీ అనుమానం రానివ్వలేదు. నాన్నగారు ఎంత బాధలో మునిగిపోయారంటే ఆయన ఇంటికి రావటం కూడా మానేశారు. రాత్రి అయితే అత్తయ్య వచ్చి నాతో పడుకునేది. ఆమె నాతో మాట్లాడుతూ, నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది, చింతించకు, నీ సమస్యలు తొలగిపోతాయి, దేవుడు అన్నీ చూసుకుంటాడని చెప్పేది. ఆమె మాటలు నాలో ఆశను కలిగిస్తున్నాయి. దాంతో నేను రాత్రంతా బాగా నిద్రపోయేదాన్ని. ఇలా ఎందుకు నిద్రపోయానో, దాని వెనక కారణం ఏమిటో, నేను అత్తయ్య సమక్షంలో ఎందుకలా నిద్రపోతున్నానో తెలియక నేను అత్తతో చాలాసార్లు మీ గదిలోకి వెళ్ళి పడుకోండి అని చెప్పాను. అయినప్పటికీ ఆమె నేను నిద్రపోయే వరకు నా గదిలోనే ఉండేది. ఆమె బయటికి వెళ్ళేది కాదు. అందుకే నేను ఒక ఉపాయం ఆలోచించాను. రాత్రి పడుకున్నట్టు నటించి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్నాను. రాత్రి అత్తయ్య నా గదిలోకి వచ్చి నాతో మాట్లాడటం ప్రారంభించింది. నేను కళ్ళు మూసుకొని నిద్రపోయినట్లుగా నటించాను. కొంత సమయం తర్వాత ఆమె నన్ను మహిమ అని పిలిచింది. కానీ నేను సమాధానం ఇవ్వలేదు. అప్పుడు ఆమె లేచి బయటకు వెళ్ళింది. నేను కూడా నా మంచం మీద నుండి లేచి గది కిటికీ దగ్గరికి వెళ్ళి నిలుచున్నాను. చాలాసేపటి తర్వాత ఎవరో గోడ దూకి వస్తున్న శబ్దం నాకు వినిపించింది. నేను అప్రమత్తమయ్యాను.
ఇది చూసి నాకు చచ్చిపోయేంత భయం వేసింది. ఒక యువకుడు నా ఇంట్లోకి ప్రవేశించాడు. అతను అక్కడ ఇక్కడ చూసి ఆ తర్వాత మా అత్త గది వైపు వెళ్ళాడు. ఇది చూసి అతను మా అత్తకు హాని చేస్తాడేమో అని నా ప్రాణం గడగడలాడింది. నేను కూడా నిశ్శబ్దంగా మెల్లిగా అక్కడికి చేరుకున్నాను. ఆ అబ్బాయి నా అత్త గదిలో ఉన్నాడు. నేను ముందుకు కదిలి కిటికీలో నుంచి చూశాను. ఆ అబ్బాయి మా అత్తతో మాట్లాడుతున్నాడు. వారిద్దరూ అప్పటికే ఒకరికి ఒకరు తెలిసినట్లుగా అనిపించింది. అతను అకస్మాత్తుగా అత్తయ్య ముందు ఒక గుడ్డను ఉంచాడు. దాని కారణంగా అత్తయ్య గాఢమైన నిద్రలోకి జారుకుంది. ఆ అబ్బాయి అత్తయ్యతో ఏం చెయ్యబోతున్నాడో తెలిసి నేను షాక్ అయ్యాను. అప్పుడతను, ఏమనుకుంటున్నావు? నేను నీ కోసం ఇక్కడికి వస్తున్నాను అనుకుంటున్నావా? అది తప్పు. నేను నీ మేనకోడలి కోసం ఇక్కడికి వస్తున్నాను. నాకు నీ మీద ఎలాంటి ఆసక్తి లేదు. నేను నీ దగ్గర డబ్బు తీసుకుంటూ నీతో ప్రేమగా మాట్లాడుతాను అంతే. నేను ఇక్కడికి రావటానికి అసలు ఉద్దేశం నీ మేనకోడలే. ఈ విషయాలు విన్నప్పుడు నాకు షాక్ కొట్టినట్టుగా అనిపించింది. నేను నా గదిలోకి పరిగెత్తాను. నేను మంచం మీద 2 దిండ్లను పెట్టి వాటిపై ఒక బెడ్షీట్ని వేశాను. తర్వాత ఎవరో అక్కడ నిద్రపోతున్నట్లుగా కనపడుతుంది అని. ఆ తర్వాత నేను అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నాను. ఆ అబ్బాయి నా గదిలోకి వస్తున్నప్పుడు నేను తలుపు నుండి చూశాను. అతను ఏదో లిక్విడ్ని కర్చీఫ్పై స్ప్రే చేస్తూ నా బెడ్షీట్ని తీసి నాకు మత్తుమందు ఇచ్చే ఉద్దేశంతో ముందుకు సాగాడు. కానీ మంచం మీద నేను లేకపోవటంతో అతను ఆశ్చర్యపోయాడు. అతని చేతుల్లోని మత్తుమందు మంచం మీద పడిపోయింది. అతడు నన్ను వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను మేల్కొని ఉన్నానని అతనికి అర్థమైపోయింది. నేను ఎవరికైనా చెబుతానేమో అని అతను భయపడ్డాడు. తన ప్రాణాలను కాపాడుకోవటానికి నా ఇంటి నుండి పారిపోయాడు. నేను బాత్రూంలోనే కూర్చొని ఏడవటం మొదలుపెట్టాను. ఓ దేవుడా, ఏం జరిగింది? ఇదంతా ఏమిటి? నాకేమీ అర్థం కాలేదు. నేను అత్తయ్య గదికి వెళ్ళి ఆమెను పిలిచాను. కానీ ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. నేను నాన్న గదికి వెళ్ళాను. అతను కూడా గాఢంగా నిద్రపోతున్నాడు. నేను తిరిగి నా గదికి వచ్చి తలుపు మూసేశాను. రాత్రంతా నా గది నుండి బయటకు రాలేదు. నేను ఉదయం నిద్రలేచి బయటకి వెళ్ళినప్పుడు నాన్నగారు అత్తయ్య నిద్రలేచి ఉన్నారు. నన్ను చూడగానే అత్తయ్య, ఏయ్, ఇంత త్వరగా ఎలా లేచావు అని అడగటం మొదలుపెట్టి నేను మేల్కొని నా దోషిని కనుగొన్నానని చెప్పాను. అత్తయ్య ఆశ్చర్యపోయి, నీ దోషి ఎక్కడా చెప్పు అని అడిగింది. నేను అత్తయ్య చెయ్యి పట్టుకొని నా గదిలోకి తీసుకెళ్ళి, నాన్న నీపై చేసిన దారుణం ఏంటో ఈరోజు నిజం చెప్పమని అడిగాను. అత్తయ్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. బహుశా నేను నీకు ఈ విషయం ఎప్పటికీ చెప్పకూడదనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వే దుఃఖంలో ఉన్నావు కాబట్టి నేను నీకు అన్నీ చెబుతాను అంది. నా చిన్నతనంలో నేను ఒక అబ్బాయిని ఇష్టపడేదాన్ని. అతను కూడా నన్ను ఇష్టపడ్డాడు. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాను. దానికి నా తల్లి కూడా అంగీకరించింది. కానీ మీ నాన్న ఈ సంబంధానికి అడ్డంకులు సృష్టించాడు. నా చెల్లిని ఈ అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యను. ఎందుకంటే ఆ అబ్బాయి కేబుల్ పని చేసి తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తున్నాడు. అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యను అని అతనితో సంబంధం కలుపుకోవటానికి అన్నయ్య అనుమతించలేదు. అతని స్నేహితులలో ఒకరితో నాకు వివాహం చేశాడు. అతను నాకంటే 20 సంవత్సరాలు పెద్దవాడు. నా భర్త మంచివాడు, కానీ నా ప్రేమను మర్చిపోలేకపోయాను. ఆ వివాహం కొన్ని రోజులు మాత్రమే కొనసాగింది. కాలం గడిచిపోయింది. ఆ తర్వాత నా భర్త చనిపోయాడు. ఈ శిక్ష నాకు చాలా పెద్దది. నా అత్తమామలు నన్ను దరిద్రపు గొట్టుది అని పేరు పెట్టి ఇంటి నుండి గెంటేశారు. నేను నా ఇంటికి తిరిగి వచ్చాను. ఇప్పుడు నా అన్న నన్ను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఇదంతా తన వల్లే జరిగిందని అతనికి తెలుసు. నా ఇష్ట ప్రకారం ఆయన నాకు పెళ్లి చేసి ఉంటే నేను ఈరోజు వితంతువునయ్యేదాన్ని కాదు. నా భర్త మద్దతు నాకు ఉండేది. అన్నయ్య నాతో మాట్లాడటానికి కూడా భయపడేవాడు. అందుకే తన భార్యతో నా చెల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంటుందో లేదో అని అడిగించాడు. నా ప్రియుడు నెంబర్ కోసం వెతికాను. నేను అతనితో మాట్లాడినప్పుడు అతను నాకిప్పుడు పెళ్ళయిందని, నా జీవితంలో నీకు చోటు లేదు అన్నాడు. దానితో నేను కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి నిరాకరించాను. ఆ రోజు నుండి ఇప్పటి వరకు నేను మీ నాన్నను ద్వేషిస్తున్నాను. నేను భయపడేదాన్ని. అతను నిన్ను ప్రేమగా చూసుకుంటూ గర్వపడేవాడు. అతను చూసిన సంబంధం నువ్వు నిరాకరిస్తే నా ప్రేమను గుర్తు చేసుకొని నిన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తాడు అనుకున్నాను. తల్లి,
నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నీ కోరికలన్నీ తీర్చాను. నా చిన్న కోరికను తీర్చలేవా అంటూ నిన్ను మోసం చేస్తాడు అని నిన్ను నీ తండ్రికి దగ్గర ఉండనివ్వకూడదు అనుకున్నాను. ఎందుకంటే కూతుర్లు తమ తండ్రి కోసం ప్రాణాలను త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటారు. మీ నాన్నగారి సంతోషం కోసం నువ్వు కూడా పెద్దవాడిని పెళ్లి చేసుకొని నాలాగే వితంతు అయ్యేదానివి. అందుకే నేను ఎప్పుడు మీ ఇద్దరి తండ్రి కూతుర్ల మధ్య ఒక గీతను గీశాను. నేను మీ నాన్నగారి వైపు చూసినప్పుడల్లా నాకు చేసిన ద్రోహం గుర్తొచ్చేది. సరే, నేను కూడా ఈ మనిషి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాను. అందుకే నేను తప్పుడు పని చేయాలని నిర్ణయించుకున్నాను. దాంతో నాకంటే వయసులో 10 సంవత్సరాల చిన్నవాడితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, బాధపడతారు. నేను ప్రతిరోజు మీ నాన్నకు నీకు తినే ఆహారంలో నిద్ర మాత్రలు కలిపేదాన్ని. దానివల్ల ఆయన రాత్రంతా మేలుకొని ఉండలేకపోయేవాడు. ఇది విని నేను తీవ్రంగా ఏడవటం మొదలుపెట్టి, అత్తయ్య, ఇవన్నీ నాకు నిన్నే తెలుసు. నిన్న రాత్రి నేను నిద్రపోయినట్టు నటించి మేల్కొనే ఉన్నాను. నువ్వు నీ గదిలోకి వెళ్ళినప్పుడు కొంత సమయం తర్వాత ఒక అబ్బాయి ఇంట్లోకి ప్రవేశించి నీ గదిలోకి వచ్చి నీకు మత్తుమందుని ఇచ్చి నా గదిలోకి వచ్చాడు. నాకు మత్తు ఇవ్వటానికి ప్రయత్నించాడు, కానీ నేను బాత్రూంలో దాక్కొని బ్రతికిపోయాను. నేను మీకోసం కాదు, మీ మేనకోడలి కోసం ఇక్కడికి వస్తున్నానని అతడు మీ గదిలో చెబుతున్నాడు. నన్ను నాశనం చేసిన వాడు మరెవరో కాదు, నువ్వు ఇంటికి పిలిచే అదే అబ్బాయి. నువ్వు చేసిన నేరం నా జీవితంలో అతిపెద్ద అగాధంగా మారింది. నువ్వు నన్ను జీవితాంతం ఏడ్చేలా చేశావు. నేను ఈ విషయాలు చెబుతూనే స్పృహ కోల్పోయాను. ఆసుపత్రిలో నా కళ్ళు తెరుచుకున్నాయి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోయిందని అత్త చెప్పింది. ఈ మాటలు విన్న తర్వాత నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా జీవితాన్ని నాశనం చేసిన ఆ అబ్బాయి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అత్తయ్య నిర్ణయించుకుంది. మళ్ళీ ఒక రాత్రి ఆమె అతన్ని ఇంటికి పిలిపించింది. అతను లోపలికి రాగానే పోలీసులకు ఫోన్ చేసి దొంగ అని చెప్పాము. దొంగతనం ఆరోపణలపై అతన్ని అరెస్టు చేశారు. మరోవైపు నా విడాకుల వార్త కుటుంబంలో అందరికీ తెలిసింది. ఇప్పుడు అందరూ నన్ను నిందిస్తారేమో అని నేను భయపడ్డాను, కానీ దేవుడు రమేష్ రూపంలో కరుణించాడు. నేను వేరే అమ్మాయిని ఇష్టపడినందున నా భార్యకు విడాకులు ఇస్తున్నాను అని అతను అందరి ముందు చెప్పాడు. అతను నా నిందను తనపై వేసుకున్నాడు. ఆయనకు విడాకులు ఇచ్చిన తర్వాత నాకు చాలా సంబంధాలు వచ్చాయి, కానీ నేను ప్రస్తుతం ఎవరితోనూ పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేను. ఇప్పుడు నాకేమి చెయ్యాలో అర్థం కావటం లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.